అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నారని నోటీసుల్లో పేర్కొంది. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. 11.52 లక్షలకు అన్నపూర్ణ స్టూడియో 49,000 చెల్లిస్తున్నట్టు, 1.92 లక్షలకు రామానాయుడు స్టూడియో 1900 చెల్లిస్తున్నట్లు తెలిపింది. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, టాలీవుడ్ ప్రముఖులకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. నగర నడిబొడ్డున ఉన్న రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకులకు ట్రేడ్ లైసెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విస్తీర్ణాన్ని తక్కువ చూపిస్తూ పన్ను ఎగవేస్తున్నారంటూ బల్దియా అధికారులు వారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రామానాయుడు స్టూడియో నిర్వాహకులు ట్రేడ్ లైసెన్స్ ప్రకారం వారి విస్తీర్ణాన్ని బట్టి ప్రతి ఏడాది దాదాపు 2,50,000 చెల్లించాలి. కానీ కేవలం 7,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ పన్ను ఎగవేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అన్నపూర్ణ స్టూడియో నిర్వాహకులు కూడా 11 లక్షలకు పైగా ప్రతి ఏడాది ట్రేడ్ లైసెన్స్ చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే ఫీజులు కడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటు పలు వ్యాపార సముదాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు ఇచ్చినటువంటి నోటీసులతో పాటు అన్నపూర్ణ రామానాయుడు స్టూడియో నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వీరికి అంటే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో దీని మీద వివరణ ఇవ్వాలంటూ కూడా జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ అధికారులు 2 స్టూడియో నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.